అందరికీ నమస్కారం. చాలా మంది పేరెంట్స్ నాకు ఎదురైన ఒక ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. ఏంటి అంటే చాలా మంది డాన్స్ క్లాస్లో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు చాలా మంది పేరెంట్స్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎన్ని రోజుల్లో నేర్పిస్తారు మేడం, ఎన్ని రోజులు పడుతుంది నేర్చుకోవడానికి అని అడుగుతుంటారు అనమాట. సో అందరి పేరెంట్స్కి చెప్తున్నాను ఏంటి అని అంటే, క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలి అని అంటే ఇన్ని రోజులు, ఇన్ని వారాలు, ఇన్ని నెలలని ఉండదండి. సో క్లాసికల్ పర్ఫెక్ట్గా ప్యూర్గా మీకు మంచిగా రావాలి అంటే ఇయర్స్ టైం పడుతుంది పక్కా. ఎందుకనంటే మనకు నార్మల్గా బేసిక్సే పర్ఫెక్ట్గా రావాలి అని అంటే 1 to 2 years పడుతుంది నార్మల్గా అయితే. ఇంకా మనం మంచిగా ఐటమ్స్ అన్ని నేర్చుకొని పర్ఫార్మెన్స్ లెవెల్లోకి వెళ్ళాలి, ఇంకా పర్ఫెక్షన్ ఉండాలి అంటే కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. ఎందుకంటే 1-2 నెలల్లో వచ్చేదైతే క్లాసికల్ డాన్స్ కాదు. ఆ ఫుట్ వేరియేషన్ కానీ, హ్యాండ్ మూమెంట్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతి ఒక్కటి కష్టంతో కూడుకున్నదే. పిల్లలు బాగా దృష్టి పెడితేనే వస్తుందన్నమాట. సో రోజులు అని కాకుండా కొంచెం ఓపిక తెచ్చుకొని ఎవరైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో ఇన్ని రోజులు పంపిస్తాము అన్నట్టుగా కాకుండా కొంచెం కంప్లీట్గా ఇప్పుడు స్టడీకి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారో క్లాసికల్ నేర్పించాలి అని అనుకుంటే దానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. అలా అయితేనే క్లాసికల్ అనేది మనకు చాలా బాగా వంటపడుతుంది. లేకపోతే రోజుల్లో నేర్చుకునే డాన్స్ అయితే కాదు.